హలో ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇక్కడ ఈ కలర్ఫుల్గా టెడ్డీ అనుకుంటున్నారా? ఎస్, ఎస్టర్డే ఎప్పట్లానే లులు మాల్లో ఉమెన్స్కి స్పెషల్గా ఫ్లూయిడ్ బియర్ వర్క్షాప్ జరిగింది. ఇది ఒక నేను ఉంచిన కదా, బ్యాక్ సైడ్ చూడండి, ఫ్లూయిడ్ బియర్ ఆర్ట్ వర్క్షాప్ జరిగింది అనమాట. సో యాజ్ యూజువల్గా నాకు బాగుంది అనిపించి వెళ్ళాను అనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఇట్లా వైట్ది ఆ బియర్ అనేది ఇస్తారనమాట. ఒక ప్లేట్లో ఒక స్పూను అండ్ ఇలా బియరు, అది మనం నుంచొనైనా పెట్టుకోవచ్చు, కూర్చొనైనా వేయచ్చు అనమాట. సో మేము కూర్చొని పెట్టి ప్రిఫరబుల్ చేసాము. అండ్ ఇక్కడ కలర్ మిక్సింగ్ జరుగుతుంది. ఈ కలర్ ఏంటంటే ఏవైనా 2 or 3 కలర్స్ మనం మిక్స్ చేసి ఆ కూర్చోబెట్టిన టెడ్డీ బేర్కి ఇట్లా ఫ్లూయిడ్ లాగా వాళ్ళు చెప్తారనమాట ప్రొసీజరు. ఇట్లా పోర్ చేస్తూ ఉంటే అది బియర్ మీద పోర్ అయి ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ బియర్ ఆర్ట్ అనమాట. సో నేనైతే అంటే బాగుంది, జస్ట్ 5 to 10 minutes పట్టింది. కానీ ఇదిగో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కలర్ఫుల్గా చేశారనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇంగో చూడండి, మీకు కనిపిస్తే అందరూ కలిపి ఇలా పిక్ తీశారనమాట. ఒకళ్ళు పింక్, ఒకళ్ళు ఆరెంజ్, అట్లా ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు మిక్సప్ చేసుకొని పోర్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా నేను ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అడిగాను అనమాట, సో ఎందుకు చేయాలి అని చెప్పేసి. సో ఏం లేదు, ఇది ఒక ఆర్ట్ అంతే, జస్ట్ ఫర్ రిలాక్సేషన్ అండ్ మైండ్ రిఫ్రెష్మెంట్ అని చెప్పేసి అన్నారనమాట. సరే ఇంకా డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఇంకా నాకు వెళ్ళాలనిపించింది, ఇంకా అలా వెళ్ళాలన్నమాట. ఇంకో అందరూ ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరూ వీళ్ళైతే అంతా బ్లూగా వేస్తున్నారు. మా టేబుల్ అంతా పింక్ అయింది, ఇక్కడ బ్లూ అండ్ పింక్ మిక్స్ అయింది. సో ఎవరి వేలో వాళ్ళు హైలైట్ చేసుకున్నారు కలర్స్. అండ్ ఇది టేక్ అవే అనమాట. అయిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, మనకే ఇచ్చేసారు. బట్ ఇది హార్డ్లీ డ్రై అవ్వడానికి 8 hours పడుతుంది అని చెప్పారనమాట. సో అట్లనే మార్నింగ్ చూస్తే డ్రై అయిపోయి ఉంది, అలా పట్టుకొని మా పిల్లలకి ఇచ్చాను అనమాట. జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఇంకా అంత పర్పస్ అంత పర్టికులర్ ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఆ పోసేటప్పుడే కొంచెం ఇట్లా చేతులకి అది అంటింది, బట్ టిష్యూతో తుడిచేసాము, అయిపోయింది. అదిగో ఇక్కడ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫస్ట్ స్టాండ్ చేస్తే ఎలా చేయాలి, ఎలా పోర్ చేయాలి, సిట్ చేసినప్పుడు డాల్కి ఎలా పోర్ చేయాలి. అండ్ బేసిక్ ఏంటంటే స్టాండ్ చేసినప్పుడు అలా ఓన్లీ ఇయర్స్ పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి పోర్ చేసుకుంటూ రావాలన్నమాట. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న బేయర్కి అయితే ఫ్రంట్ నుంచి పోర్ చేస్తూ రావాలన్నమాట. సో ఇక్కడ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఈవిడ వచ్చేసి ఆర్ట్ తంత్ర బై నేహ అనే పేజ్ నుంచి ఆవిడ పేజ్ చెప్పారు, అక్కడ నుంచి వచ్చారంట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.